సరిగ్గా నైరుతి రుతుపవనాలు ఇండియాకి వస్తున్న సమయంలో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, మోస్తరు వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దీనివల్ల భూగర్భ జలాలు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాకపోతే రైతులకు మాత్రం సమస్యలు తప్పట్లేదు. ఇవాళ వాతావరణం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యానం, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ ఇలా 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ సమయంలో పిడుగులు పడతాయని, ఉరుములు మెరుపులు బాగా వస్తాయని చెప్పింది. గాలి వేగం గంటకు 30 నుంచి 50 కిలోమీటర్లుగా ఉంటుందని వివరించింది. అలాగే తెలంగాణలో 16 నుండి 19 వరకు పిడుగులతో కూడిన వర్షం బాగా పడుతుందని, గాలి వేగం గంటకు 50 నుంచి 60 మైళ్ళ వేగంతో ఉంటుందని చెప్పారు. సుడిగాలులు గంటకు 70 కిలోమీటర్ల వేగంతో తిరుగుతాయని చెప్పింది. నేడు కోస్తాంధ్ర, యానాంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని కూడా తెలిపింది. శాటిలైట్ లైవ్ అంచనాల ప్రకారం తెలంగాణలో 16న రోజంతా మేఘాలు ఉంటాయని, ఉదయం వేళ ఉత్తర తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని చెప్పింది. ఉదయం 10 గంటల తర్వాత వర్షం పడదు. తిరిగి రాత్రి 7 గంటల తర్వాత హైదరాబాద్ పరిసరాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజాము 5 వరకు దక్షిణ తెలంగాణ, మధ్య తెలంగాణ, హైదరాబాద్ పరిసరాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ భారీ వర్షం పడేలా ఉందని కూడా తెలిపింది. శాటిలైట్ లైవ్ అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఉదయం వేళ కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల భారీ వర్షం పడుతుందని కూడా తెలిపారు. ఉదయం 8 గంటల తర్వాత కోస్తాలో వర్షం ఆగిపోతుంది. ఉత్తరాంధ్రలో కంటిన్యూ అవుతుంది. మధ్యాహ్నం 12 వరకు మోస్తరుగా కురుస్తుంది. తిరిగి సాయంత్రం 4 గంటలకు ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షం మొదలై 2 గంటల పాటు కురుస్తుంది. రాత్రి 9 తర్వాత రాయలసీమలో వాన మొదలై తెల్లవారుజాము 3 గంటల వరకు మోస్తరుగా కురుస్తుంది. 3 గంటల తర్వాత కోస్తాంధ్రలో ఉదయం 5 వరకు కురుస్తుంది. గాలి వేగం గురించి చెప్పుకునేటప్పుడు మనం ఒకటి చెప్పుకోవాలి. ఇండోనేషియాకి పశ్చిమంగా ఒక అల్పపీడనం ఏర్పడింది. అది గంటకు 30 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. అది మన తెలుగు రాష్ట్రాల వైపు వస్తే మనకు వర్షాలు పెరుగుతాయి. కానీ ఎటు వెళ్తుందో అప్పుడే తెలియదు. బంగాళాఖాతంలో ఇవాళ గాలి వేగం గంటకు 27 కిలోమీటర్లుగా ఉంది. ఏపీలో గంటకు 16 కిలోమీటర్లు, తెలంగాణలో గంటకు 4 కిలోమీటర్లుగా ఉంది. కానీ వాన పడే సమయంలో గాలి వేగం ఊహించలేనంతగా పెరిగిపోతుంది. వాన కంటే గాలి ఎక్కువగా నష్టం కలిగిస్తుంది. ఉష్ణోగ్రతలు చూస్తే తెలంగాణలో ఇవాళ 33 నుంచి 34 డిగ్రీల సెల్సియస్ ఉంది. ఏపీలో 35 నుంచి 36 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఇవాళ తీర ప్రాంతం కొంత వేడిగా ఉంటుంది. తెలంగాణలో తేమ 51%, ఏపీలో 46% ఉంటుంది. రాత్రికి తేమ తెలంగాణలో 79%, ఏపీలో 85%గా ఉంటుంది. అంటే 2 రాష్ట్రాల్లో రాత్రి వేళ వర్షాలు కురుస్తాయన్నమాట. ప్రస్తుతానికి ఈ అల్పపీడనం కొంత నెమ్మదిగానే ఉంటుందని అనుకుంటున్నారు. అది కానీ తుఫానుగా మారితే నైరుతి ఋతుపవనాలని అది లాగేసే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మన దేశానికి నైరుతి రాక ఆలస్యం కాగలదు. అల్పపీడనం ఎలా ఉంటుంది అనేది శనివారానికి కొంత తెలిసే ఛాన్స్ ఉంది.